Okay. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, పరలోకమందున ప్రేమగల తండ్రి, we are coming to you in the name of Lord and Savior Jesus Christ. మేము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీ ఎదుకు వస్తూ ఉన్నాము. We worship you. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. We adore you. నిన్ను మహిమపరుస్తూ We respect you. We honor you, Lord. తండ్రి, మేము గణపరుస్తున్నాము, మేము గౌరవపరుస్తున్నాము. Where 2 or 3 gathered in my name, I'll be in the midst of them. మీరు అన్నారు, ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానన్నారు. Lord, we are inviting you. ప్రభువా, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాము. You come in the midst of us. తండ్రి, మీరే మా మధ్యలో వసించండి. Lead us, guide us. మీరే మమ్మల్ని నడిపించండి. మీరే మాకు నాయకులుగా ఉండండి. I pray, I give thanks in Jesus' name. యేసు నామములో కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. It's my privilege to share a word with you this evening time. ఈ సాయంకాల వేళలో మరొకసారి ఆరాధనలో మనం ప్రవేశించక ముందు ఆరాధన వర్తమానాన్ని పంచుకోవడం నా యొక్క ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాను. I feel all of you, you're all my close relatives. నేను మిమ్మల్ని చూస్తుంటే మీరు నాకు చాలా సమీప బంధువుల్లాగా కనబడుతున్నారు. In Hyderabad, most of the time I'm sharing word of God with you. అయితే ఇంకా హైదరాబాద్లో అనేక సార్లు మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నాను. అలాగే వీధుల్లో, ఇంకా రోడ్లో, రహదారుల్లో, అలాగే ఈ హైదరాబాద్ శివార్లలో, పురవీధుల్లో సువార్త చేస్తూ ఉంటాం. And many people ask me, చాలా మంది అడుగుతూ ఉన్నారు, who is God? దేవుడు ఎవరు అన్న ప్రశ్న వారు వేస్తూ ఉన్నారు. Who is Jesus Christ? యేసుక్రీస్తు ఎవరు? దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? Jesus Christ is a man or God? ఇంకా వారు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు మనిషా, దేవుడా అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. Sometimes they ask, is he a creator? ఇంకా కొన్నిసార్లు వారు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఆయన సృష్టికర్తనా, సృష్టింపబడిన వాడా అని కూడా అడుగుతూ ఉన్నారు. I used to tell them, నేను వారితో చెప్తూ ఉండే, whatever you said, all are in him. అయితే నేను అన్నాను, ఆయన సర్వంలో సర్వమై ఉన్నారు అని చెప్తూ వచ్చాను. In this world or in this planet, ఈ లోకంలో, ఈ భూమి అనే గ్రహంపై only one God as well as man is, that is Jesus Christ. అయితే ఒకే ఒక దేవుడును, అలాగే ఒకే ఒక మనుషుడును, ఆయన జగదైక కుమారుడై ఉన్నవాడు యేసుక్రీస్తు అయి ఉన్నారు. In this world we may have more than 5,000 scriptures are there. ఇంకా లేఖనములలో మనం చూస్తే 5,000 లేఖనాల కంటే ఎక్కువగా ఉండవచ్చు. Only this Bible tells about Lord Jesus Christ. అయితే ఈ యొక్క లేఖనాలు, ఇంకా బైబిల్ ఒకటే సెలవిస్తూ ఉంది. In Old Testaments we can find Jesus Christ in indirect way. అయితే పాత నిబంధనలో యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉంటామా అనేక విభిన్న సమయాల్లో. In New Testament we can see directly. అయితే యేసుక్రీస్తు అప్పుడప్పుడు మనకు కనబడుచున్న వాడు ఆ పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన సాక్షాత్తు ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. I want to take a text from New Testament. అయితే క్రొత్త నిబంధనలో నుంచి ఒక లేఖనాన్ని తీసుకోవాలని కోరుతున్నాను. We all know that word is a famous word. మనకందరికీ తెలుసు, లేఖనం చాలా 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 ప్రసిద్ధిగాంచిన లేఖనము. John chapter 1:1. అయితే అది యోహాను సువార్త 1:1. No need to see, we can remember, we can tell. అయితే ఇంకా మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. ఈ లేఖన భాగం మనకు కంఠపాఠంగా తెలుసు. In the beginning was a word, word was with God, word was God. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. In the beginning was a word. ఆది యందు వాక్యం ఉండెను, Word was with God. ఆ వాక్యము దేవునితో కూడా ఉండెను, Word was God. ఆ వాక్యము దేవుడై ఉండెను. That word became as a flesh, came to Hyderabad, in India, in the whole world. ఆ యొక్క వాక్యమే శరీరధారిగా భారతదేశము, హైదరాబాదు లోకంలో వసించెను. And 1:3, can you read 1:3? John 1:3. 1:3 చదువుదామండి. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. Yes, all things made by him. Him means Jesus Christ. అన్నీ అనగా యేసుక్రీస్తు ప్రభువే అన్నీ సృజించిన వాడు. Yes, he created you and me. ఆయన నిన్ను నన్ను సృజించాడు. This beautiful nature. అలాగే ఈ సృష్టిని సృజించాడు. I was in Himalayas for some time. నేను హిమాలయాల్లో మిషనరీగా కొంతకాలం ఉంటూ వచ్చాను. Many people used to come Himalayas. హిమాలయాలకు చాలా మంది వస్తూ ఉండేవారు. I asked, why you are coming all the way from all over the India? నేను భారతదేశం అంతటిలో నుంచి మీరెందుకు ఇంత దూరం వస్తున్నారని అడిగాను. We want to find a peace. వారు అన్నారు, మనం సమాధానాన్ని కనుగొనాలని కోరుతూ ఉన్నామన్నారు. Some rishis walk and come all the way from Madras to
Himalayas. అయితే కొంతమంది ఋషులు వారు ఇంకా మద్రాసు నుంచి హిమాలయాల వరకు నడుస్తూ వచ్చేవారు. Why you are coming? నేను అడిగాను, ఎందుకు వస్తూ ఉన్నారు? To get a peace. వారు అంటూ ఉండేవారు, సమాధానాన్ని పొందుకోవాలని మేము వస్తూ ఉన్నాము. While they are going again, I used to ask one question. అయితే వారు వెళ్తూ ఉండగా నేను మరో ప్రశ్న వేస్తూ ఉండేవాడిని. Did you find a peace in Himalayas? అయితే హిమాలయాల్లో మీకు సమాధానం దొరికిందా? No, we didn't get. Still we are searching. అయితే వారు వెతుకుతూ ఉన్నామండి, ఇంకా దొరకలేదండి అంటూ ఉండేవారు. I told I got that peace. అయితే నేను చెప్పాను వారికి, నేను సమాధానాన్ని పొందుకున్నాను. I got that creator. ఆ సృష్టికర్తని నేను పొందుకొని ఉన్నాను. I got that peace. ఆ సమాధానం నేను పొందుకొని ఉన్నాను. They asked, do you don't have any problems in your life? అయితే వారు అడుగుతూ వచ్చారు, నీ జీవితంలో ఏ సమస్యలు లేవా నీకు? I have a lot of problems. అయితే నేను చెప్పాను, నా జీవితంలో అనేక సమస్యలు నేను కలిగి ఉన్నాను. But I don't have problem with my God. అయితే నా దేవునితో నాకు సమస్య లేదండి అని చెప్తూ I got a creator. ఇదిగో నాకు సృష్టికర్తను పొందుకున్నాను. That's why every day I worship the Lord. కాబట్టి నేను ప్రతిదినము ఆయనను ఆరాధిస్తూ ఉన్నాను. We should worship the Lord. ఇదిగో మనం ఆ సృష్టికర్తను ఆరాధించాలి. If he is not there, ఒకవేళ ఆయనే లేకపోతే I would have killed many people. ఇదిగో నేను ఇప్పటికే అనేకులను చంపి ఉండేవాడిని. I would have died. ఇదిగో నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. God saved from all possible dangers. అయితే భయంకరమైన అపాయాల్లో నుండి అన్నిటిలో నుండి ప్రభు నన్ను కాపాడుతూ వచ్చాడు. That's why I love to worship. అందుకే నేను ప్రభువుని ఆరాధించాలంటే నేను ఎంతో ఇష్టపడతాను. All things made by Jesus Christ according to 1:3 text. అయితే 1:3 ప్రకారం కలిగినవన్నీ ఆయన మూలముగా కలిగెను. Who is that? ఎవరైనా? That is Jesus Christ. అది యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నారు. All means all. అన్నీ అనగా అన్నీ కలిగినది అంతయు. ALL all. ఆంగ్లంలో ALL అని పిలుస్తారు. All. అన్నీ. Whatever you see from east, west, south, north. ఇదిగో దక్షిణాన ఉత్తరాన అలాగే పడమట పశ్చిమాన మీరు చూస్తే అన్నీ ఆయన చేసి ఉన్నాడు. You see anything anywhere. ఇదిగో ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఏది చూసినా. You may be black, you may be white. నువ్వు నల్లవారువైనా తెల్లవారువైనా ఏ జాతికి నువ్వు చెందినా కూడా. You may have gray hair and black hair. నువ్వు తెల్లని వెంట్రుకలు కలిగినా నల్లని వెంట్రుకలు కలిగినా నువ్వు ఎలాంటి వెంట్రుకలు All made by Lord Jesus Christ. అవన్నీ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు చేసి ఉన్నారు. That's why I can tell Jesus Christ is a creator to you and me. కలిగినదన్నీ ఆయన మూలముగా కలిగిన గనుక ఆయన నిన్ను నన్ను సృజించాడని నేను చెప్పగలను. Yes, we are sinners. అవును, మనం పాపులమై ఉన్నాము. We deserve to go to hell. మనం నరకానికి వెళ్ళబద్దులమై ఉన్నాము. We are sinners, did lot of sins. అవును, మనం పాపం చేసాం, అనేక పాపములు చేస్తూ వచ్చాము. Knowingly, unknowingly we did lot of sins. తెలిసి తెలియక అనేక పాపములు చేస్తూ వచ్చాము. We deserve to go to hell. అయితే నరకానికి వెళ్ళడానికి బదులమై ఉన్నాము. We did not love God first. అయితే మనం దేవుని మొదట ప్రేమించలేదు. He loved us first. అయితే దేవుడు తానే మనల్ని మొదట ప్రేమించున్నాడు. We never asked that you died for me. ఇదిగో నువ్వు నా కొరకు చనిపోవని మనం ఎప్పుడు అడగలేదు. He himself died for you and me. ఆయన నీ కొరకై నా కొరకై ఆయన చనిపోయి ఉన్నాడు. Without your knowledge he died. ఇదిగో నీకు తెలియకుండానే నీ పాపముల కొరకై ఆయన చనిపోయి ఉన్నాడు. He appointed you, he selected you, he elected you. ఆయన నిన్ను నిర్దేశించాడు, నిన్ను ఎంపిక చేసుకున్నాడు, నీ కొరకై ఆయన త్యాగం చేశాడు. Before you forming in mother womb. తల్లి గర్భమందు రూపింపబడక ముందే He is a future God. ఆయన ఇదిగో ఆ తల్లి గర్భంలో నిన్ను సృజించిన వాడు. He is a future God and present God. ఆయన ప్రస్తుతమున్న దేవుడు అలాగే భవిష్యత్తులో ఉండే దేవుడు అయి ఉన్నాడు. That's why we have to worship him. అందుకే మనం ఆయనను ఆరాధించాలి. I love one word. నాకు ఒక మాట ఇష్టము. I heard that brother Baksing used to share this word. బ్రదర్ భగత్ సింగ్ గారు ఈ మాటను పంచుకునేవారని నేను విన్నాను. Whosoever he meets a person, ఎవరినైనాను ఆయన మొదట కలిసినప్పుడు, are you born again? ఆయన ఇలాగ అడిగేవాడు, నువ్వు తిరిగి జన్మించావా? Are you born again? నువ్వు మారు మనసు పొందావా? తిరిగి జన్మించావా? I love that word very much. నాకు ఆ మాట ఎంతో ఇష్టంగా అయింది. I also ask sometimes, are you born again? నేను కొన్నిసార్లు అందరిని అడుగుతుంటాను, మీరు తిరిగి జన్మించారా? That we can take that text from John chapter 3:3. యోహాను 3:3లో నుంచి ఆ లేఖన భాగాన్ని మనం చూడవచ్చు. You can remember John 3:3. మీరు గుర్తుంచుకోవచ్చు యోహాను 3:3. Can you read? ఆ మాటను చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. Yes, Jesus answered and said unto him, verily, verily, I say unto thee, except a man born again,
he cannot see the kingdom of God. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. Unless until you born again, you cannot see the kingdom of God. నీవు తిరిగి జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యము చూడలేవు. If you want to see the kingdom of God, దేవుని రాజ్యాన్ని నువ్వు చూడాలని కోరుతున్నావా? you have to born again. నువ్వు తిరిగి జన్మించాలి, మారు మనసు పొందాలి. You know why these things, to whom these things are telling to Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు? You know his name is Nicodemus. అతని పేరు నికోదేము. He was a big officer. తను పెద్ద ఆ కార్యంలో పనిచేసేవాడై ఉన్నాడు. He is around 80 years old. 80 సంవత్సరాల వయసు కలిగిన వాడై ఉన్నాడు. He was asking a question to Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. And this man told, unless born again, you cannot see the kingdom of God. అయితే ఈ మనుషుడికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, తిరిగి జన్మిస్తేనే కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. And Lord Jesus, how to born again? I already born through my mother womb. అయితే తను అంటాడు, ప్రభువైన యేసు నేను ఎలాగో తిరిగి జన్మించాలి, నేను తల్లి గర్భమందు నేను ఒకసారి జన్మించాను కదా. Yes, Jesus said, okay, right, whatever you said is right. అవును, తల్లి గర్భమందు నువ్వు జన్మించావు, అది వాస్తవమే. You have to born through Christ. అయితే క్రీస్తు ద్వారా దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి, నువ్వు జన్మించాలి. You born already through your mother womb. అయితే భౌతికంగా నువ్వు తల్లి గర్భమునకు పుట్టావు. But you have to born through the Lord Jesus Christ. అయితే ఆత్మీయంగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా నీవు తిరిగి జన్మించి పరలోకంలో జన్మిస్తావు. That's why Jesus said, you must be born again. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీవు తిరిగి జన్మించాలి. Then that same question I am asking to you. ఈ రోజు అదే ప్రశ్న నేను మిమ్మును అడుగుతూ ఉన్నాను. Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? If you born again, ఒకవేళ నువ్వు తిరిగి జన్మిస్తే you can see the kingdom of God. నువ్వు దేవుని రాజ్యమును చూడవచ్చు. For example, I wanted to tell. ఈ రోజు ఒక ఉదాహరణ చెప్పాలని కోరుతూ ఉన్నాను. We all have seen lot of films in the cinema halls. మీరు సినిమా హాల్లో చిత్రాలు చూచి ఉండవచ్చు. We'll sit in a chair and see the film on the screen. మీరు ఆ కుర్చీలో కూర్చొని ఆ చిత్రాన్ని మీరు వీక్షిస్తూ ఉండవచ్చు. We see and end within 3 hours. ఆ సినిమా మనం చూస్తూ ఉండగానే మన ముందు మొత్తం ఆడి అది 3 గంటల్లో ముగించబడుతుంది. Can we enter into the film? అయితే ఆ యొక్క చిత్రంలోనికి, ఆ సినిమాలోనికి, ఆ వెండి తెరలోనికి మీరు ప్రవేశించగలరా? No, we cannot enter. అయితే ఆ చిత్రంలోనికి, ఆ వెండి తెరలోనికి మీరు ప్రవేశించలేరు. Who will enter? ఎవరు ప్రవేశించగలరు? Only N.T. Ramarao, Shobhan Babu, Krishna may enter. We cannot enter. అయితే ఆ శోభన్ బాబు, బాలయ్య, మల్లయ్య, కృష్ణయ్య వీళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు. We cannot enter. మనము ప్రవేశించలేము. We can only see. మనం కేవలం చూడగలము. Here is another thing, you can enter. అయితే ఇక్కడ ప్రవేశించగలిగిన రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యం, ఆత్మ రాజ్యం ఉంది. If you want to enter into the kingdom of God, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలని కోరుతూ ఉన్నాడు. you have to born again. నువ్వు తిరిగి జన్మించాలి. You have to born in spirit. నువ్వు ఆత్మలో జన్మించాలి. You can read 5, I think. 5వ వచనం చదువుదామండి. 3:5 వచనం చదువుతున్నాను. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. Yes, Jesus answered, verily, verily, I say unto thee, except a man born of water and spirit, you cannot enter into the kingdom of God. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. You have to enter into the kingdom of God, water and spirit. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మ ద్వారా, నీటి మూలముగాను, నువ్వు బాప్తిసం ద్వారాను నువ్వు ప్రవేశించగలవు. We have to take these two things in our life. మన జీవితంలో ఈ 2 విషయాలు తీసుకోవాలి. And that is spirit and water. ఒకటి ఆత్మ, ఒకటి నీటి మూలముగా. What is water? ఏంటి నీరు? Water means word of God. నీరు అనగా దేవుని వాక్యము. Of course, as brother said, we need to take baptism also. అలాగే ఇంకా బాప్తిసంలో కూడా మనం సాక్ష్యం ఇవ్వాలి. But an important thing is water means word of God. అయితే నీటి మూలముగాను అనగా దేవుని యొక్క వాక్యం మూలముగా నువ్వు ఒప్పింపబడాలి. And we were in a different spirit or Satan's spirit so far. ఇంతవరకు మనము దురాత్మ చేతను, అపవిత్రాత్మ చేతను పట్టబడినవారుగా, బాధింపబడినవారుగా ఉన్నాము. We have to come to the spirit of the Lord. అయితే ఇప్పుడు నువ్వు దేవుని యొక్క ఆత్మ ఎదుకు రావాలి. When you accept Jesus Christ, అయితే ఎప్పుడైతే
యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తావు, the moment you believe Jesus Christ, యేసుక్రీస్తుని ఏ క్షణమైతే నువ్వు అంగీకరిస్తావో, the moment you accept as a sinner, అయితే పాపిగా నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో నిన్ను, the Holy Spirit will come and dwell in you. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఒప్పింపిస్తాడో అప్పుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు ఇదిగో పరిశుద్ధాత్ముడు నీలో వసించును, And he will lead you, ఆయన నిన్ను నడిపించును, he will guide you, ఆయన నిన్ను నడిపించును, he'll speak to you. ఆయన నీతో మాట్లాడను. For all these things we are not deserved. అయితే వీటన్నిటికీ మనం ఏమాత్రము కూడా ఇంకా యోగ్యులము అర్హులము కాదు. By his grace we are getting all these things. అయితే ఆయన కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాం. Just tell from your mouth, నీ నోటితో ఆరాధించి ఈ రోజు, Lord, I worship you, ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తున్నాను, I honor you, ప్రభువా నేను నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను, Lord, I am coming to you in the name of Jesus. యేసు నామములో నీ ఎదుకు వస్తూ ఉన్నాను. I want to see the kingdom of God. దేవుని రాజ్యం చూడాలని కోరుతూ ఉన్నాను. Not only seeing, నేను చూడడమే కాదు, I want to enter. నేను ప్రవేశించాలని కోరుతూ If ఉన్నాను. you want to enter into the kingdom of God, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని కోరుతూ ఉన్నట్లయితే you need to born again. నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన వ్యక్తిగా నువ్వు ప్రభువుని ఆరాధించాలి. You have to accept the spirit of the Lord. నువ్వు ప్రభువు యొక్క ఆత్మ చేత నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. And you have to follow these words. ఈ వాక్యమును నువ్వు అంగీకరించి వెంబడించాలి. And believe Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించు, And worship the Lord. ప్రభువుని ఆరాధించు, And follow him. ఆయనను వెంబడించు. And that's one important thing I wanted to tell. మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలని కోరుతున్నాను. We are in South India. మనము దక్షిణ భారతదేశంలో ఉన్నాము. I spent all my life in North India. అయితే నా జీవితం అంతా కూడా మిషనరీగా నేను ఉత్తర భారతదేశంలో హిమాచల్లో ఉంటూ వచ్చాను. If I take this word like this in my hand, ఒకవేళ నా చేతితో ఈ బైబిల్ని పట్టుకుంటే around 12 states, 12 రాష్ట్రాల్లో you will be arrested immediately. వారు బైబిల్ పట్టుకుంటే చాలు అరెస్ట్ చేస్తారు. Sometimes I go for ministry without taking Bible. నేను కొన్నిసార్లు పరిచర్యకే వెళ్తాను కానీ బైబిల్ తీసుకొని వెళ్ళను, ఎందుకంటే వారు అరెస్ట్ చేస్తారు. Even though people are coming and inquiring me. ఆయనను ప్రజలు వచ్చి నన్ను అడిగేవారు. One day I'm going for worship with our fellowships. మా సహవాసాల్లో ఆరాధనకు ఒక రోజు నేను వెళ్తూ వచ్చాను. And that day, Sunday, ఆ దినం ఆదివారము we worshipped. మేము ఆరాధించాము. I worshiped the Lord with a great fear because they are going to arrest me. నన్ను అరెస్ట్ చేస్తారన్న భయంతో, నేను బంధిస్తారన్న భయంతో నేను ఆరాధనకు వెళ్ళాను. And next day, Monday, అయితే మరుసటి దినము సోమవారం I got a newspaper. నాకు ఒక వార్తాపత్రిక వచ్చింది. And in the internet and YouTube, యూట్యూబ్ లోను ఇంటర్నెట్ లోను May 18th, 14 people were arrested. అయితే మే 14 మంది అరెస్ట్ అయ్యారు. And I should have arrested that day. ఆ దినం నేను కూడా వారితో పాటు బంధింపబడాల్సిన వ్యక్తినే. I should be 15th person in that day. నేను ఆ రోజు 15వ వ్యక్తిగా ఉండాల్సింది. God saved me. ప్రభు నన్ను రక్షించాడు. And we have to pray for them. మనం వారి కొరకై ప్రార్థన చేయాలి. We have to remember them. వారి కొరకై మనం వారిని జ్ఞాపకం చేసుకోవాలి. They cannot worship us like us. మనలాగా ఇలాగ బాహాటంగా వారు ఆరాధించలేరు. They have to one big congregation, around 60 people gather in our place. అయితే సమాజాల్లో ఒక సమాజంలో 60 మంది ఆరాధిస్తారు. Because of the police torture, they are not worshipping. అయితే పోలీసులు వారిని బాధిస్తున్న కారణాన్ని బట్టి వారు ఆరాధించలేకపోయారు. They phoned me few months back. కొన్ని మాసాల క్రితం వారు నాకు ఫోన్ చేశారు. Brother, we are going to stop. అయితే సోదరుడా మేము ఆపివేస్తాము. The rest four worships are going on different places. భిన్నమైన స్థలాల్లో 4 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. Here 60 people are gathering. Police are after me. అయితే 60 మంది ఇక్కడ కూడి వస్తున్నందుకు పోలీసు వారు మమ్మల్ని వెంబడిస్తూ వచ్చారు. I said, as God leads you, you go ahead. అయితే నన్ను ప్రభు మిమ్మల్ని నడిపించిన కొలది మీరు ముందుకు వెళ్ళండి. We are not going to worship. We are not going to stop the worship. అయితే ఆరాధన మేము ఆపము. We divide in a small group. అయితే చిన్న చిన్న గుంపులుగా కూడుకుందాము. We are going to worship like that. అయితే ఆరాధన మాత్రం ఆపము కానీ చిన్న చిన్న గుంపులుగా మనం కూడుకొని ఆరాధిద్దాం. Praise God for that. దాని కొరకై దేవునికి వందనాలు. We are glad that we are able to worship openly, publicly now in Hyderabad. హైదరాబాద్ లో మనకు స్వాతంత్రం ఉంది కనుక మనం ఎంతో బాహాటంగా బహిరంగంగా ఇలాగ ఆరాధించుకోగలుగుతున్నాం. That's why we have to worship more. కాబట్టి ఇటు స్వేచ్ఛను బట్టి ఎక్కువగా ప్రభువుని ఆరాధించాలి. We should love the Lord more. ఇంకా ఎక్కువగా మనం ప్రభువుని ప్రేమించబద్దులమై. Shall we worship now? ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దామండి. Thank you for giving this word from the Lord. ప్రభు మనకి ఇచ్చిన వాక్కుని బట్టి వందనాలు. Thank you so much. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen.